వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి యావరేజ్ పార్ట్ 11. మీలో ఎవరైతే పార్ట్ 11ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా చూడండి. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఒక ఆర్డర్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు కూడా కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు వీడియోలో ఎలాంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామంటే యావరేజెస్లో క్రికెట్ గురించి ప్రాబ్లమ్స్ ఇస్తారండి. వాళ్ళ రన్స్ యొక్క యావరేజ్ ఆర్ బౌలింగ్ యావరేజ్ ఇచ్చి టోటల్గా అతను ఎన్ని వికెట్స్ తీసుంటాడు, లేదా అతని రన్స్ యొక్క యావరేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఆ లాస్ట్ ఆడిన ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ అనేవి అతను చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ క్రికెట్కి సంబంధించిన క్వశ్చన్స్ మీద డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు యావరేజెస్లో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యావరేజెస్ నుంచి ఈ మోడల్ అడిగే అవకాశం అయితే చాలా ఎక్కువే ఉంది. పర్టికులర్గా ఎస్ఎస్సి సిజిఎల్లో ఆర్ సిహెచ్ఎస్ఎల్లో మనకి 2 టైర్స్ ఉంటాయి కాబట్టి టైర్ 1 టైర్ 2 రెండింటిలో కూడా యావరేజెస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ క్రికెట్ మీద అడిగే క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఈరోజు మనం ఈ ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోయే ముందు కొంత కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి అతని రన్స్ ఇస్తారండి, యావరేజ్ రన్స్ యొక్క యావరేజ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్నింగ్స్ ఆడాడు అనుకుందాం ఒక క్రికెట్ ప్లేయర్. ఓకేనా? ఎన్ని ఇన్నింగ్స్? 5 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ 5 ఇన్నింగ్స్లో ఒక్కొక్క మ్యాచ్లో అతను ఎంతో కొంత రన్స్ చేసి ఉంటాడు కదా, చెయ్యాలని రూల్ ఏం లేదు. ఈ 5 ఇన్నింగ్స్లో కలిపి అతను ఓవరాల్గా 100 రన్స్ చేశాడు అనుకుందామండి. ఓకేనా? ఎన్ని రన్స్ చేశాడు? 100 రన్స్ చేశాడు. 5 ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడు అతని రన్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? టోటల్ రన్స్ 100 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్, ఎన్ని ఆడాడు? 5 ఇన్నింగ్స్ డివైడెడ్ బై 5 దట్ ఈక్వల్స్ టు 20. అంటే అతని రన్స్ యొక్క యావరేజ్ ఏమైంది? 20 అయ్యింది. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఆ 5 ఇన్నింగ్స్లో టోటల్గా అతను ఎన్ని రన్స్ చేశాడో డివైడెడ్ బై అతను ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడో దాంతో డివైడెడ్ బై చేసాం. క్లియర్ అయింది కదా? ఇది యావరేజ్ అంటే. ఇప్పుడు మనకి ఇతని రన్స్ యొక్క యావరేజ్ 20 వచ్చింది అంటే ఇతను ప్రతి ఇన్నింగ్లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ ప్రతి ఇన్నింగ్లో 20 రన్స్ చేశాడనా? కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సమ్ 20 చేసి ఉండొచ్చు, నెక్స్ట్ ఇన్నింగ్స్లో 40 చేసి ఉండొచ్చు, నెక్స్ట్ 10 అండ్ 15 అండ్ 15. ఓకేనా? ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉన్నాయి అతను చేసిన రన్స్. 20 + 40 60, 60 + 10 70, 70 + 15 85, 85 + 15 100. సో టోటల్ 100. మనకు వచ్చిన యావరేజ్ 20. యావరేజ్ 20 అంటే అతను ప్రతి ఇన్నింగ్స్లో 20 చేయాలని రూలే లేదు. ఒక్కొక్క ఇన్నింగ్స్లో ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. మనం యాడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అలానే కొన్ని ఇన్నింగ్స్లో అసలు చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే సమయం 20, 40, 10, 30 ఒక ఇన్నింగ్స్లో అసలు 0 రన్స్ స్కోర్ చేసి ఉండొచ్చు అతను. సో అతని పర్టికులర్గా ఆ ఇన్నింగ్స్లో ఎంత రన్స్ స్కోర్ చేసేది అనేది యావరేజ్తో మనకి సంబంధం ఉండదు. ఓకేనా? యావరేజ్ అంటే టోటల్గా చేసిన రన్స్ డివైడెడ్ బై ఇన్నింగ్స్. క్లియర్ అయింది కదండి? చాలా బేసిక్ టాపిక్, మీలో అందరికీ చాలా వరకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒకసారి క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ బౌలింగ్ యావరేజ్. ఓకేనా? బౌలింగ్ యావరేజ్ అంటే బౌలింగ్ యావరేజ్ ఎలా కనుక్కుంటామంటే టోటల్ రన్స్ డివైడెడ్ బై వికెట్స్. ఓకేనా? రన్స్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ రన్స్ డివైడెడ్ బై ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడో అది. బౌలింగ్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ డివైడెడ్ బై వికెట్స్. ఓకేనా? ఇది రన్స్ పర్ వికెట్ అని స్కోర్ ఇస్తే, అదే మనకి వికెట్స్ పర్ ఇన్నింగ్స్ ఇచ్చారనుకోండి, ఇది ఎప్పుడండి? రన్స్ పర్ వికెట్. అదే మనకి వికెట్స్ పర్ ఇన్నింగ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఫార్ములా వచ్చేసేటప్పటికి టోటల్ వికెట్స్ డివైడెడ్ బై ఇన్నింగ్స్. ఓకేనండి?
రన్స్ యొక్క యావరేజ్ అంటే టోటల్ రన్స్ని డివైడెడ్ బై అతన్ని ఎన్ని ఇన్నింగ్స్ ఇచ్చారో అది డివైడ్ చేయాలి. బౌలింగ్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ డివైడెడ్ బై వికెట్స్, అది రన్స్ పర్ వికెట్స్ ఇస్తే మనకి వికెట్స్ పర్ ఇన్నింగ్స్ ఇచ్చారనుకోండి, టోటల్ వికెట్స్ డివైడెడ్ బై ఇన్నింగ్స్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అతని బౌలింగ్ యావరేజ్ 28.5 రన్స్ పర్ వికెట్స్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు 28.5 ఈక్వల్స్ టు టోటల్ రన్స్ డివైడెడ్ బై వికెట్స్ అవుతుంది. అదే బౌలింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెటర్ ఈజ్ 28.5 వికెట్స్ పర్ ఇన్నింగ్స్ అని ఇచ్చారనుకోండి, 28.5 ఈక్వల్స్ టు టోటల్ వికెట్స్ డివైడెడ్ బై ఇన్నింగ్స్ అవుతుంది. ఓకేనా, క్లియర్ అయింది కదా. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. The average of runs of a cricket player of 10 innings was 32. 10 innings-లో అతని యావరేజ్ రన్స్ ఎంతండి? 32 అంట. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హిజ్ నెక్స్ట్ ఇన్నింగ్ సో యాజ్ టు ఇంక్రీజ్ హిజ్ యావరేజ్ ఆఫ్ రన్స్ బై 4. ఫస్ట్ 10 ఇన్నింగ్స్కి అతని యావరేజ్ 32 అయితే నెక్స్ట్ ఇన్నింగ్ అంటే 11th ఇన్నింగ్స్లో అతను ఎన్ని రన్స్ స్కోర్ చేయాలి? యావరేజ్ అనేది 4కి ఇంక్రీజ్ అవ్వటానికి అన్నారు. ఓకేనా, మనకి యావరేజ్ ఇచ్చారు, ఎన్ని ఇన్నింగ్స్ ఇచ్చారు, దాని నుంచి టోటల్ రన్స్ కనుక్కోవచ్చు కదా. టోటల్ రన్స్ దేనికండి? 10 ఇన్నింగ్స్, 1 నుంచి 10 ఇన్నింగ్స్ వరకు అతను టోటల్ రన్స్ ఏమవుతాయి? 10 into 32 దట్ ఈక్వల్స్ టు 320. 10 ఇన్నింగ్స్ వరకు అతను చేసిన రన్స్ 320. అయితే 11th ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ చేస్తే అతని యావరేజ్ అనేది 4 ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో అతను ఎన్ని రన్స్ చేయాలో మనకి తెలియదు, కానీ టోటల్ రన్స్ ఎట్ 11 ఇన్నింగ్స్ అయ్యాక టోటల్ రన్స్ ఎన్ని అవ్వాలి అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అన్నారు? యావరేజ్ 4 ఇంక్రీజ్ అవ్వాలి అన్నారు. సో ప్రీవియస్ 10 ఇన్నింగ్స్కి ఎంత యావరేజ్? 32. 4 ఇంక్రీజ్ అవ్వాలి అంటే 32 + 4 36. యావరేజ్ 36 అవ్వాలి. ఎన్ని ఇన్నింగ్స్? 11 ఇన్నింగ్స్, కాబట్టి 36 × 11 దట్ ఈక్వల్స్ టు 396. ఓకే, 10 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ వచ్చినాయి, 11 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ వచ్చినాయి. సో అతను 11th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ చేయాలి అంటే ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. 396 - 320 దట్ ఈక్వల్స్ టు 76. అతను ఆ 11th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ చేయాల్సి ఉంటుందంటే 76 రన్స్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ అయిందా అండి? ఒక క్రికెట్ ప్లేయర్ యొక్క యావరేజ్ రన్స్ ఇచ్చారు 10 ఇన్నింగ్స్ వరకు, అలానే అతను 11th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ చేయిస్తే యావరేజ్ అనేది 4 ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో టోటల్ రన్స్ మనకి 10 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు 10 × 30. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ ఈక్వల్స్ టు మనకి టోటల్ రన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్, కాబట్టి టోటల్ రన్స్కి ఏమవుతుంది ఫార్ములా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. అదే కదా, యావరేజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ మల్టిప్లై చేసాం. సో 10 ఇన్నింగ్స్ వరకు అతను టోటల్ వచ్చింది, అండ్ 11 ఇన్నింగ్స్ వరకు టోటల్ ఏమవుతుంది? ఇన్నింగ్స్ 11 అయింది కాబట్టి 11, అండ్ యావరేజ్ 4 ఇంక్రీజ్ అవ్వాలని ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి 32 + 4 36. సో రెండింటి యొక్క వాల్యూ టోటల్ రన్స్ వచ్చింది. సో ఈ 11 ఇన్నింగ్స్ వాల్యూలోంచి 10 ఇన్నింగ్స్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తే అతను 11th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ స్కోర్ చేశారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ అయింది కదా. ఇది బేసిక్ సింపుల్ మోడల్ క్రికెట్ ప్రాబ్లమ్స్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A cricketer has a certain average of runs for 8 innings. 8 innings వరకు అతనికి సర్టైన్ యావరేజ్ ఉందంటే, యావరేజ్ ఎంత అనేది ఇవ్వలేదు, కొంత యావరేజ్ ఉంది. ఇన్ ద 9th innings హీ స్కోర్స్ 100 runs. 9th inningలో అతను 100 runs స్కోర్ చేశారంట. దేర్ బై ఇంక్రీజ్ హిజ్ యావరేజ్ బై 9 runs. యావరేజ్ అనేది 9 runs ఇంక్రీజ్ అయ్యిందంట. హిజ్ న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్ ఈజ్ అతని అంటే 9th innings తర్వాత 9 innings తర్వాత అతని యావరేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, ప్రాబ్లం క్లియర్గా అర్థం చేసుకోండి. 8 innings వరకు అతనికి కొంత యావరేజ్ ఉంది, ఆ యావరేజ్ ఎంతో మనకి ఇవ్వలేదు. ఓకేనా, సో 8 innings వరకు ఉన్న యావరేజ్కి
యావరేజ్ కన్నా 9th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అయ్యిందంట. అతను 9th ఇన్నింగ్లో చేసిన రన్స్ 100 రన్స్. ఓకేనా, మనకి ఇచ్చిన డేటా ప్రకారం బేసిక్ మోడల్లో ఎలా చేయాలో చెప్తాను, అలానే షార్ట్ కట్స్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ బేసిక్ మోడల్ డిస్కస్ చేసుకుందాం. 8th ఇన్నింగ్స్ వరకు సర్టెన్ యావరేజ్ అన్నాడు, కానీ ఎంత యావరేజో మనకి తెలియదు. ఓకేనా, 8th ఇన్నింగ్స్ వరకు ఉన్న యావరేజ్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సో 9th ఇన్నింగ్స్లో ఉన్న యావరేజ్ ఏమవుతుంది, 9th ఇన్నింగ్లో అతను 100 రన్స్ చేయటం వల్ల యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అయ్యింది అన్నాడు. కాబట్టి 9 ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 9 ఇంక్రీజ్ అయింది. కాబట్టి అదే డిక్రీజ్ అయితే సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్నింగ్స్ తెలుసు, యావరేజ్ తెలుసు. ఇన్నింగ్స్ అండ్ యావరేజ్ తెలిసినప్పుడు మనం టోటల్ రన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకేనా, యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ రన్స్ డివైడెడ్ బై ఇన్నింగ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే. సో మనకి ఇన్నింగ్స్ తెలుసు, యావరేజ్ తెలుసు, టోటల్ రన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, టోటల్ రన్స్ 8 ఇన్నింగ్స్కి. ఓకేనా, 8 ఇన్నింగ్స్ వరకు అతను టోటల్ రన్స్ ఏమవుతాయండి, యావరేజ్ అంటే ఎక్స్ ఇంటూ ఇన్నింగ్స్ ఎన్ని 8 ఇన్నింగ్స్, దట్ ఈక్వల్స్ టు 8x. అదే టోటల్ రన్స్ 9 ఇన్నింగ్స్ వరకు టోటల్గా ఎన్ని రన్స్ అవుతాయి, 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 9, దట్ ఈక్వల్స్ టు 9x ప్లస్ 9 9s are 81. ఇది అర్థమైంది కదా. యావరేజ్ ఇంటూ ఇన్నింగ్స్ వేస్తున్నాం. యావరేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 9, ఇన్నింగ్స్ ఏమవుతుంది 9 ఇన్నింగ్స్, కాబట్టి ఎక్స్ ప్లస్ 9 ఇంటూ 9. ఓకే, మనకి టోటల్ రన్స్ వచ్చినాయి. దీని నుంచి మనం ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. ఎలా అంటే అతను 9th ఇన్నింగ్లో ఎంత స్కోర్ చేశాడు, 100 రన్స్ స్కోర్ చేశాడు, మనకి ఇచ్చాడు. 8 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ తెలుసు, 9 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ తెలుసు. 9th ఇన్నింగ్ టోటల్ రన్స్ రావాలి అంటే మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చేసామండి, 9 ఇన్నింగ్స్ వరకు ఉన్న టోటల్ రన్స్లో నుంచి 8 ఇన్నింగ్స్ వరకు ఉన్న టోటల్ రన్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 9th ఇన్నింగ్స్లో అతను ఎంత స్కోర్ చేశాడో అది వస్తుంది. అంతే కదా. సో ఈ రెండింటి టోటల్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 9x ప్లస్ 81 మైనస్ 8x ఈక్వల్స్ టు 100. ఈ ఈక్వేషన్ అర్థమైందా అండి. ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే. మనం యావరేజెస్ని ఎక్స్ అనుకొని ఇంక్రీజ్ అయిందని ఎక్స్ ప్లస్ 9 అనుకున్నాం. టోటల్ రన్స్ అప్ టు 8 ఇన్నింగ్స్ అండ్ టోటల్ రన్స్ అప్ టు 9 ఇన్నింగ్స్ అయినాయి. ఈ టోటల్ రన్స్ అప్ టు 9 ఇన్నింగ్స్లో నుంచి టోటల్ రన్స్ అప్ టు 8 ఇన్నింగ్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది, 9th ఇన్నింగ్లో అతను ఎంత స్కోర్ చేశాడో అది అవుతుంది. సో 9x ప్లస్ 81 మైనస్ 8x ఈక్వల్స్ టు 9th ఇన్నింగ్లో అతను ఎంత స్కోర్ చేశాడో అది అవుతుంది. ఎంత స్కోర్ చేశాడు, 100 స్కోర్ చేశాడు, ఈక్వల్స్ టు 100. క్లియర్ అయింది కదా. సో 9x మైనస్ 8x ఈక్వల్స్ టు x అండ్ 100 మైనస్ 81 దట్ ఈక్వల్స్ టు 19. x ఈక్వల్స్ టు 19. x అంటే 8th ఇన్నింగ్స్లో యావరేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. హిజ్ న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్. న్యూ యావరేజ్ అంటే 9th ఇన్నింగ్స్లో యావరేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 19 ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 28. 9 ఇన్నింగ్స్ తర్వాత అతని యావరేజ్ ఏమవుతుందండి, 28 అవుతుంది. ఓకేనా, మనల్ని ఈ ప్రాబ్లంలో ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏం అడిగారు అన్నది క్లియర్గా 1కి 2 సార్లు చూడండి ఎగ్జామ్లో, హడావుడి పడొద్దు. ఇక్కడ మనల్ని న్యూ యావరేజ్ అడిగారు కాబట్టి ఎక్స్ ప్లస్ 9, 19 ప్లస్ 9 28. అదే 8 ఇన్నింగ్స్ తర్వాత అతని యావరేజ్ ఏంటి అని అడిగితే ఎక్స్ ఈక్వల్స్ టు 19 మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ న్యూ యావరేజ్ అన్నారు కాబట్టి 28. మనల్ని రెండు కూడా ఆప్షన్స్లో 99% ఉంటాయండి. 19 ఉంటుంది అండ్ 28 ఉంటుంది. ఇక్కడ వరకు చేయగానే 19 రాగానే హడావుడిగా టిక్ చేస్తాం. మనకి తెలుసు ప్రాసెస్, కానీ ఎగ్జామినేషన్లో టైం తక్కువ ఉంటుందన్న హడావుడిలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో ఏం అడిగారు అన్నది ఖచ్చితంగా క్లియర్గా చూసి ఆన్సర్ పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సారీ అండి, నెక్స్ట్ ప్రాబ్లం కాదు, ఈ ప్రాబ్లంకే షార్ట్ ట్రిక్ చెప్తానన్నాను కదా. ఇదైతే మనకి బేసిక్ మోడల్. షార్ట్ ట్రిక్ డిస్కస్ చేసుకుందాం.
షార్ట్ ట్రిక్ ఏంటంటే యావరేజ్ అంటే ఏంటండి, రన్స్ పర్ ఇన్నింగ్స్. ఇది తెలిసిందే మీకు. ఇప్పుడు యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అవుతుంది అన్నారు 9th ఇన్నింగ్స్ తర్వాత. అంటే ప్రతి 9 ఇన్నింగ్స్లో కూడా 9 అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఓకేనా, యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అవుతుంది. మనకి 8 1 2 3 4 5 6 7 8 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ మనకి ఎంతో తెలియదండి. సమ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు 9 ఇన్నింగ్స్లో 1 2 3 4 5 6 7 8 9 ఇన్నింగ్స్లో యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత? 9 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఈ ప్రతి దాంట్లో కూడా 9 అనేది మనం యాడ్ చేయాలి. అంటే యాడ్ చేయాలని కాదు, ప్రతి ఇన్నింగ్స్లో 9 పెరుగుతుంది అని. ఓకేనా, ఎంతైతే ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు, ఎన్ని ఇన్నింగ్స్కి అన్నాడు, అది చూడండి. ఓకేనా, 9 ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో 9 ఇంటూ 9 ఇన్నింగ్స్ తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 9. 9 9s are 81. ఓకేనా, మనకి 9th ఇన్నింగ్లో అతను ఎంత రన్స్ స్కోర్ చేశాడు? 100 రన్స్. ఓకేనా, 9th ఇన్నింగ్స్లో అతను స్కోర్ చేసిన రన్స్ 100 రన్స్. ఎంత ఇంక్రీజ్ అవుతుందన్నాడు? యావరేజ్ 9 ఇంక్రీజ్ అవుతుందన్నాడు. 9 ఇన్నింగ్స్ ఉన్నాయి కాబట్టి 9 ఇంటూ 9 89. సో సబ్స్ట్రాక్ట్ చేయండి. 19. ఈ 19 ఏమవుతుంది అంటే 8th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ అవుతుంది. ఓకేనా, మనల్ని 9th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 19 ప్లస్ 9 ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు కాబట్టి 19 ప్లస్ 9 28. ఓకేనా, రెండింటిలో సేమ్ వచ్చింది కదా. 8th ఇన్నింగ్స్లో యావరేజ్ 19, 8th ఇన్నింగ్స్లో యావరేజ్ 19. 9th ఇన్నింగ్స్ తర్వాత అతని యావరేజ్ 28, 9th ఇన్నింగ్స్ తర్వాత అతని యావరేజ్ 28. సో ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం, ఒక ఈక్వేషన్ ఫామ్ చేసాం, సింప్లిఫై చేసాం. సో షార్ట్కట్లో సింప్లిఫై చేయాల్సిన పని ఉందా? ఏం లేదు. జస్ట్ 1 మల్టిప్లికేషన్ 1 సబ్స్ట్రాక్షన్. 9 ఇంటూ 9 89. 9th ఇన్నింగ్స్లో 100 చేశారు. 100 మైనస్ 81 19. ఆ 19 అనేది ఇక్కడ మనం సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన ఫస్ట్ వాల్యూ అనేది 8th ఇన్నింగ్కి సంబంధించింది. ఓకేనా, అంటే 8 ఇన్నింగ్స్ ఇచ్చారు, 9th ఇన్నింగ్లో స్కోర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వచ్చేది 8 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్. అదే మనకి 19 ఇన్నింగ్స్ ఇచ్చి 20th ఇన్నింగ్లో స్కోర్ చేశారనుకోండి, మనకి ఫస్ట్ వచ్చేది 19 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్. అర్థమైందా? ఫస్ట్ ఇన్నింగ్స్ యాడ్ చేయకుండా, ఒక ఎక్స్ట్రా ఇన్నింగ్స్ని యాడ్ చేయకుండా ఫస్ట్ ఏదైతే ఇన్నింగ్స్ ఉంటుందో దాని యావరేజ్ అవుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బ్యాట్స్మెన్ హ్యాస్ డెఫినెట్ యావరేజ్ ఆఫ్ 11 ఇన్నింగ్స్. ఇది షార్ట్కట్లో చెప్తాను మీకు. బ్యాట్స్మెన్ యొక్క 11 ఇన్నింగ్స్ వరకు అతనికి కొంత యావరేజ్ అనేది ఉంది. హీ స్కోర్డ్ 129 రన్స్ ఇన్ 12th ఇన్నింగ్స్. 12th ఇన్నింగ్లో అతను స్కోర్ చేసింది 129 రన్స్ and the average of his runs increased by 9 runs. What is the average of his 11th innings? 11th innings దగ్గర యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి షార్ట్ కట్ చెప్పాను కదా. సో 11th ఇన్నింగ్ వరకు యావరేజ్ ఎంత ఉందో మనకి ఇవ్వలేదు. 12th ఇన్నింగ్లో అతను స్కోర్ చేసిన రన్స్ ఇచ్చారు 129 రన్స్ అని. అతను 129 రన్స్ స్కోర్ చేయటం వల్ల 9 రన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 11 ఇన్నింగ్స్? 11th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఎన్ని ఇన్నింగ్స్ అండి? 12 ఇన్నింగ్స్. 12 ఇన్నింగ్స్ తర్వాత అతని యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందన్నారు? 9. 12 9s are 108. అండ్ 12th ఇన్నింగ్లో అతను స్కోర్ చేసింది 129 రన్స్. సబ్స్ట్రాక్ట్ చేయండి. 1 2 21. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 11th ఇన్నింగ్స్ యొక్క యావరేజే కదా. 11th ఇన్నింగ్ యొక్క యావరేజే. 11th ఇన్నింగ్ యొక్క యావరేజే కదా మనకు ఫస్ట్ వస్తుంది. అదే 12th ఇన్నింగ్ యావరేజ్ అన్నారనుకోండి, ఇంక్రీజ్ బై 9 అన్నారు కాబట్టి 21 + 9 దట్ ఈక్వల్స్ టు 30 అవుతుంది ఆన్సర్. ఇన్ కేస్ 12th ఇన్నింగ్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే. ఓకేనా. ప్రీవియస్ ప్రాబ్లం బేసిక్ మోడల్కి ఎంత టైం పట్టింది, షార్ట్ కట్ మోడల్కి ఎంత టైం పట్టింది. ఓకేనా, చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా అండి. ఇదే మీరు బేసిక్ మోడల్లో చేసినా కూడా ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి 11 ఇన్నింగ్స్ వరకు మనకి యావరేజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. 12th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ ఏమవుతుంది? x + 9 అవుతుంది. అండ్ ఇది ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. సో దీని టోటల్ ఎంత అవుతుంది?
11 ఇన్నింగ్స్ తర్వాత టోటల్ రన్స్ 11x రన్స్ ప్లస్ 12th ఇన్నింగ్లో అతను ఎన్ని రన్స్ చేశాడు 129 రన్స్ ఈక్వల్స్ టు 12th ఇన్నింగ్లో అతని రన్స్ ఏమవుతాయి 12x ప్లస్ 12 9s are 108. క్లియర్ అయిందండి. 11 ఇన్నింగ్స్లో అతని టోటల్ రన్స్ ఎంతండి 11 ఇంటూ ఎక్స్ 11x రన్స్. 12th ఇన్నింగ్లో అతని టోటల్ రన్స్ ఎంతండి 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 12x ప్లస్ 108. ఇది 12th ఇన్నింగ్లో రన్స్ అండ్ ఇది 11x అనేది 11th ఇన్నింగ్స్లో రన్. రెండు ఈక్వల్ అవ్వాలి అంటే 12th ఇన్నింగ్లో అతను ఎన్ని రన్స్ చేశాడో అంతా యాడ్ చేయండి ప్లస్ 129. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్గా x ఈక్వల్స్ టు 21 వస్తుంది. ఓకేనా, సింప్లిఫై చేయండి. ఆర్ ప్రీవియస్గా చేసినట్లు చేసినా కూడా మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ బేసిక్ మోడల్ అయినా వస్తుంది, షార్ట్ కట్ అయినా వస్తుంది. ఓకే, యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయితే చూసాము షార్ట్ కట్, ఒకవేళ డిక్రీజ్ అయితే ఎలా చేయాలి ఓకేనా, అది కూడా చూద్దాం ఒకసారి. A cricket batsman has a certain average of runs for his 11 innings. 11 innings వరకు అతను కొంత యావరేజ్ ఉందంట. If the 12th innings he made a score of 90 runs and thereby his average was decreased by 5. అతను 12th innings లో 90 runs చేయటం వల్ల యావరేజ్ అనేది 5 డిక్రీజ్ అయిందంట. His average of runs after 12th innings is 12 innings తర్వాత అతని యావరేజ్ రన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, బేసిక్ మోడల్ చెప్తాను మీకు. ఫస్ట్ 11 ఇన్నింగ్స్ వద్ద యావరేజ్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. 12 ఇన్నింగ్స్ దగ్గర యావరేజ్ ఏమవుతుంది డిక్రీజ్ అయ్యింది కాబట్టి x మైనస్ 5 అవుతుంది. ఓకేనా, x మైనస్ 5 ఇక్కడ టోటల్ ఏమవుతుందండి 11 ఇన్నింగ్స్ దగ్గర టోటల్ 11x. టోటల్ రన్స్ ఈక్వల్స్ టు 11x. ఇక్కడ టోటల్ రన్స్ ఈక్వల్స్ టు 12 into x minus 5 that equals to 12x minus 60. అతను 12th ఇన్నింగ్లో స్కోర్ చేసింది 90 రన్స్ దట్ ఈక్వల్స్ టు 11x ప్లస్ 90. సో 12 ఇన్నింగ్స్ యొక్క సమ్ డివైడెడ్ బై 12 ఈక్వల్స్ టు x మైనస్ 5. ఓకేనా, ఏమైంది టోటల్ రన్స్ ఏమవుతాయి 11 ఇన్నింగ్స్ దగ్గర టోటల్ ఏమైందండి మనకి 11x రన్స్ అయినాయి. 12th ఇన్నింగ్లో అతను చేసిన రన్స్ 90. సో 11x ప్లస్ 90 అనేది టోటల్ 12 ఇన్నింగ్స్ యొక్క రన్స్. యావరేజ్ ఏమవుతుంది డివైడెడ్ బై 12 దట్ ఈక్వల్స్ టు 12 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఏమైంది x మైనస్ 5. సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ x ఈక్వల్స్ టు 150 వస్తుంది. ఎక్స్ అంటే 11th ఇన్నింగ్ యొక్క యావరేజ్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 12th ఇన్నింగ్ యొక్క యావరేజ్ కాబట్టి x మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 150 మైనస్ 5 145. ఓకేనా, షార్ట్ కట్ ఎలా చేస్తాం, ఎన్ని ఇన్నింగ్స్ టోటల్గా 12 ఇన్నింగ్స్, ఎంత డిక్రీజ్ అయ్యింది 5 డిక్రీజ్ అయింది. 12 5s are 60. 12th ఇన్నింగ్లో అతను ఎంత స్కోర్ చేశాడు 90 రన్స్ స్కోర్ చేశాడు. ప్రీవియస్గా ఇంక్రీజ్ అయ్యింది అన్నప్పుడు ఈ రెండు వాల్యూస్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు డిక్రీజ్ అయ్యింది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయండి 150. ఈ 150 ఏమవుతుంది ఫస్ట్ది అంటే 11 ఇన్నింగ్స్ది అవుతుంది. ఓకేనా, 11 ఇన్నింగ్స్ది 150 అవుతుంది. మనకి 12 ఇన్నింగ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 5 డిక్రీజ్ అవుతుంది 11 ఇన్నింగ్స్కి ఉన్న యావరేజ్ కన్నా. అంటే 150 మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 145. ఓకేనా అండి, బేసిక్ మోడల్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. యావరేజ్ కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటే మనము ఆ 12th ఆర్ సర్టైన్ నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఎంతైతే రన్స్ స్కోర్ చేశారో అందులో నుంచి మల్టిప్లై చేసిన వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఇంక్రీజ్ అయితే. అదే యావరేజ్ కనుక డిక్రీజ్ అయ్యింది అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఇలా సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూ ఏమవుతుంది అంటే 11 ఇన్నింగ్స్ యొక్క వాల్యూ అవుతుంది. మనకి ఎన్ని ఇన్నింగ్స్ ఇచ్చారు 12th ఇన్నింగ్స్లో స్కోర్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేది 11 ఇన్నింగ్స్ స్కోర్. ఆర్ 11 ఇన్నింగ్స్ కనుక్కోమన్నారా 12 ఇన్నింగ్స్ది కనుక్కోమన్నారా అనేది మనం క్వశ్చన్ని బట్టి ఆన్సర్ పెట్టొచ్చు. ఓకేనా అండి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ మోడల్. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పటికే. మీకు కనుక ఈ వీడియోలో ఈ టాపిక్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అలానే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.